సంఘానికి ఏ పేరు పెట్టాలి? క్రీస్తు సంఘమే పేరు పెట్టాలి. సంఘం ఎవరిది? క్రీస్తు. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చే సంపాదించిన సంఘము. ఆయన తన రక్తంతో మనల్ని ప్రత్యేక అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, అదే క్రీస్తు సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటండి. ఆ సంఘం ఎవరో కాదండి, మనమేనండి. మనము లోకానికి ఏమయ్యే ఉన్నాము? వేరే ఉన్నాము. పాపంతో బతుకుతున్న మనల్ని దేవుడు తన స్వరక్తంతో మనల్ని పవిత్రపరిచి మనల్ని వేరుపరిచేయడం సంగతి గుర్తుపెట్టుకోండి. వేరుపరిచబడిన వారమే సంఘము. మనం ఎవరు అండి? సంఘము. క్రీస్తు సంఘమే పెట్టుకోవాలండి పేరు. ఏం పెట్టుకోవాలి? క్రీస్తు సంఘమే పేరు పెట్టుకోవాలి. చాలామంది క్రీస్తు సంఘం పేరు పెట్టుకోరు. బాప్టిజం తీసుకోవటానికి క్రీస్తు కావాలి, పాపాలని కడిగి వేసుకోవటానికి క్రీస్తు కావాలి, పరలోకానికి వెళ్ళటానికి క్రీస్తు కావాలి, కానీ సంఘం పేరు మాత్రం క్రీస్తు వద్దు అని చాలామంది మార్చేస్తారు. పరలోకం వెళ్ళటానికి క్రీస్తు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని మన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే సంఘానికి ఏ పేరు పెట్టాలి? క్రీస్తు సంఘమే పేరు పెట్టాలి.